7 మంది గదే చిన్న గదిలో గదే మురికి కాలువ పక్క పొంటి జీవించే వాళ్ళు ఉన్నారు. ఇవాళ వాళ్ళు మనకు వచ్చి అన్నం వండి పెడతారు, వాళ్ళు మనకు వచ్చి బట్టలు తిరిగిపోతారు, వాళ్ళు మనకు వచ్చి కటింగ్ చేసిపోతారు, వాళ్ళు మనకు వచ్చి ఇళ్ళల్లో పని చేసిపోతారు. వాళ్ళు మనల్ని కాపాడేవాళ్ళు. వాళ్ళు బాగలేకపోతే మనం బాగుండే ఆస్కారం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు బాగలేకపోతే మనం బాగుండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను ఒకటే మా డిఎంఎడ్ వచ్చాక నాకు 1 year అవుతుంది, నేను తిరుగుతూ ఉన్నా, ఓ హైడ్రాపేట తిరుగుతున్నా, ఓ మూసీపేట తిరుగుతున్నా, కానీ వీటి మీద రివ్యూ పెట్టుకునేంత నాకు టైం దొరకలే. వస్తాం నేను ఒక్కటే మీకు విజ్ఞప్తి చేస్తున్నామా, దీని పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నవాళ్ళు కాబట్టి మీకు ఈ జిల్లా మొత్తంలో ఇంక్లూడింగ్ ఎల్బీనగర్ కలుపుకొని మీకు ఏ హాస్పిటల్ ఏమేమి కావాలో నాకు ఒకసారి ఇండియన్ ఇవ్వండి, తప్పకుండా మీకు ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఏ హాస్పిటల్ కావచ్చు కాక. నేను కొత్తగా మంత్రి అయిన వెంటనే బద్రీనాథ్ గారు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, ఎంఎన్జే క్యాన్సర్ చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఆ కాలంలో, కానీ అక్కడ పెట్ స్కాన్ లేకుండే. ఇవాళ ఎంత టెక్నాలజీ వచ్చింది, నా నిమిషంలో కూడా ఒక పెట్ స్కాన్ లేకుండా పెద్దది. నేను రాగానే ఎంత అయితే అంటే 25 కోట్ల బిషాలు ఎంత గవర్నమెంట్కి అని చెప్పి 2 పెట్ స్కాన్ తెచ్చిపెట్టాం. 2 పెట్ స్కాన్. సేమ్ మీలాగానే ఒక సంస్థను రిక్వెస్ట్ చేస్తే 17 కోట్లు పెట్టి ఒక గొప్ప క్యాన్సర్ సెంటర్ కూడా పెట్టించినాం అక్కడ. మేము ఫస్ట్ పెట్టించింది అదే. కాబట్టి మేము మా దగ్గర కూడా హుజరాబాదు లాంటి ప్రాంతాల్లో చేసినాం కొంత, కానీ కరోనా వచ్చి అడుగు ముందుకు వేయలేకపోయినాం. మనం అడుగు ముందుకు వేయలేకపోయినాం. తెలుసుకున్నాం దాని అమలు. కరోనా అయిపోయింది, కొంచెం చేయాల్సిన అక్కడ ఉండే, కానీ మేము అక్కడి నుంచి వెళ్ళొచ్చినాం. కాబట్టి నేను ఒకటే మా డాక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం, వాళ్ళ వైద్యో నారాయణో హరి. మీకు నాకు తెలుసు మీ జీతభత్యాల సంగతి ఏంది, మీ కష్టమైంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ 4 ఏళ్ళు చదివితే ఆయన ప్యాకేజ్ 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 ఉంటుంది. కానీ మా డాక్టర్ 5.5 సంవత్సరాలు చదివితే మొత్తం ఈ దేశంలో, అంటే వేరే రకంగా అనుకోకండి, ఫస్ట్ టాపర్స్ ఎక్కడికి వస్తారంటే డాక్టర్లకు వస్తారు. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టాపర్స్ డాక్టర్లకు వస్తారు. కానీ మా డాక్టర్ జీతం 50,000, 60,000, 70,000, కారు కూడా సరిపోదు. నేను మొత్తుకునేది అసలు వాళ్ళకి కడుపు నిండా జీతాలు ఇచ్చి కడుపు నిండా పని చేయించుకోండి, వాళ్ళ బయట ప్రాక్టీస్ చేయదంటారు. ఇవాళ రేపు ఒక కారు మెయింటైన్ చేసే కుటుంబంలో కనీసం ₹1,00,000 లేకుండా కుటుంబం బతికే పరిస్థితి లేదు. నేను ఎన్నో వేలు ఖర్చు పెడుతున్నాం మనం, కానీ దీనికి ఖర్చు పెడితే ఇది ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ అని చెప్పినాం మేము, విచ్ ఈజ్ డిజైరబుల్ అని చెప్పినాం. కానీ కొంతమంది ఆలోచిస్తారు, కొంతమంది ఆలోచించరు. నేనేమంటున్నా, ఈ మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో అయినా హాస్పిటల్ బై హాస్పిటల్, అది అర్బన్ హెల్త్ సెంటర్ కావచ్చు, మీ పిహెచ్సీలు కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, ఏవైనా సమస్యలు ఒకసారి మీరు నన్ను పిలిచి రివ్యూ పెట్టినా లేదు, లేకపోతే నేనన్నా మిమ్మల్ని పిలిచి భోజనం పెట్టి ఒక పూట మాట్లాడే ప్రయత్నం చేస్తా, లేదు ఒక దరఖాస్తుని పంపించే ప్రయత్నం చేయండి. చేస్తే నేను ఏదో రకంగా మీకు చేసి పెట్టే పని చేస్తాను. నాలాంటి వాడికి ఇంకో వ్యాపకం లేదు. నాకు ఒకటే వ్యాపకం ఉంటుంది. గుర్తుపెట్టి పొద్దున్న లేతే రాత్రి వరకు ఒకటే వ్యాపకం ఉంటుంది నాకు. నేను ఇంకో వ్యాపకాలు, ఇంకో పని ఉన్నది కాదు కాబట్టి, నిత్యం ఇక్కడే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఇవాళ మా ఆశా వర్కర్ల గురించి చెప్పిండ్రు. మా ఆశా వర్కర్లకు మంచిగా డ్రెస్ ఇచ్చిండ్రు, యూనిఫామ్ ఇచ్చిండ్రు, అంత బాగా జీతాలు సకాలు నిజమే లేవు. 9,000 రూపాయలు పట్టణంలో ఒక కుటుంబం బతకాలంటే కలిసి 20,000 కావాలి. అట్లా ఇలికరైపోతుంది 10,000 రూపాయలు. ఇలా ఇలికరైపోతుంది. అన్ని ధరలు పెరిగిన ధరలకు అనుగుణంగా మా జీత భద్రత పెరిగినట్టు అంటారు. డెఫినెట్గా ఎన్నడో ఒకనాడు మంచి రోజులు వస్తాయి. మీ గురించి కూడా ఆలోచించే వాళ్ళు వస్తారు, ఎప్పుడన్నా తప్పకుండా చేస్తారని చెప్పి మనవి చేస్తూ, ఇవాళ మా బద్రీనాథ్ గారిని ఇంత పెద్ద టర్నోవర్ గురించి చెప్పినావు, ఇంత పెద్ద ప్రాఫిట్ గురించి చెప్పినావు. ఈ ప్రాంత ప్రజల చెమట మనకు ఉంది కాబట్టి మరిన్ని కొన్ని మా శ్రీనివాసరెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవాళ పైప్ లైన్లు ఉన్నాయి, ఒక 50 కోట్లు 60 కోట్లు మొత్తం ఈ సిఎస్ఆర్ కింద తెచ్చి దాంట్లో అన్ని పైప్ లైన్లు ఉన్నాయి. డెఫినెట్గా ఈ సంవత్సరంలో అవన్నీ గ్రౌండ్ అయ్యేటట్టుగా చేస్తామని చెప్పి మనం చేస్తూ, ఇవాళ మా రాజశేఖర్ గారు నిన్నగాక మొన్న మీ కళ్ళు కాంపౌండ్ నుంచి వెళ్ళిపోయేది అక్కడ, అది ఒకటి ఎక్స్ట్రా రైల్వే అండర్ బ్రిడ్జ్ కోసం, అదేంటి మనం తుర్కపల్లి దగ్గర ఇక్కడ ఇదొకటి ఉన్నది, బొల్లారం
దాదాపు ఈ 4 నిన్న కాక మొన్న పోయి అవి శాంక్షన్ చేయించిన. కాకపోతే టైం పడుతుంది. ఇక్కడ వెంకటాపురం ఒకటి చేసినాం. డెఫినెట్గా మీరు ఎక్కడ ఉన్నా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుస్తుంది. మేము కూడా పోతున్నాం కదా అట్లా. నిన్న ఇట్లా కళ్ళు కంపౌండ్ కూడా పోయినాం. ఆడ 10 నిమిషాలు ఆగినాయి. ఎందుకు ఆగింది అంటే ఒకటే వెంట ఉంటుంది ఆడ. ఒక వెహికల్ పోవాలి, ఒక వెహికల్ పోయిన తర్వాత మళ్ళీ ఒక వెహికల్ రావాలి. ఈ కాలంలో పడే ఇబ్బందులు ఉన్నాయి. డెఫినెట్గా నేను మీ దగ్గరికి రీచ్ అయ్యేటువంటి ఆస్కారం లేకపోయినా, మీ ఇంటింటికి రాకపోయినా, మీ గల్లి రాకపోయినా, ఈటల రాజేందర్ ఉన్నాడు వేద్దామట అని చెప్పి ఓట్లేసి గొప్ప మేరతో గెలిపించిండు. ఎన్ని పనులు చేసినా ఈ రుణం తీర్చుకోలేంది. మీరిచ్చిన ఈ అధికారం, మీరిచ్చిన ఈ గౌరవం తప్పకుండా మీకోసమే ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు మనవి చేస్తూ మీ అందరికీ నమస్కారం.